ఈ 16వ శాసనసభలో సభ్యులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 24/6/2024 తేదీన నాకు ఒక లేఖ రాశారండి. ఆ లేఖలో అంతా చూస్తే అభియోగాలు, ప్రలాపనలు, బెదిరింపులమయం, అంతకంటే ఏమీ లేదు. దానికి తోడు తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా అర్హత ఉందంటూ అసంబద్ధ వాదన చేస్తున్నారు. మీరందరూ చూస్తున్నారు టీవీలో దీన్ని. కానీ ఆ లేఖలో ఎలాంటి ప్రత్యేక అభ్యర్థన లేదన్న విషయాన్ని మీరందరూ గమనించాలి. ఈ లేఖ రాసిన కొద్ది రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టు కూడా వెళ్ళారు. విచిత్రం ఏమిటంటే తనకు ప్రతిపక్ష నాయకుడిగా ప్రకటించవలసిందిగా శాసనసభ కార్యదర్శిని, స్పీకర్ కార్యదర్శిని ఆదేశించాలని ఆ రిట్ పిటిషన్లో విజ్ఞప్తి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు పిటిషన్ ఇంకా విచారణ అర్హత కలిగి ఉన్నదో లేదో అని నిర్ధారించే దశలోనే ఉంది. ఇంకా రిట్ పిటిషన్ వేసి అర్హత ఉందా లేదా మీకు అని చెప్పి ఆ దశలోనే ఇంకా ఉంది. ఈ పిటిషన్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్పీకర్ను, శాసన వ్యవహారాల మంత్రిని ప్రతివాదులుగా చేర్చినప్పటికీ ఆ ఇద్దరిని మినహాయించాలని గౌరవ అడ్వకేట్ జనరల్ గారు చేసిన సూచనతో గౌరవ న్యాయస్థానం ఏకీభవించింది.